ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పోలిస్తే ఇది తక్కువ ప్రాఫిట్ అన్నారు. నేను అన్నాను నా సీజన్ కరెక్ట్ సీజన్ రిలీజ్ చేయలేదండి మీరు అన్న. ఓకే ఓకే, నాది దీవాలి అన్ సీజన్ రిలీజ్ చేశారు మీరు. నాది సీజన్కి వచ్చుంటే మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి చూపిస్తా అన్న. అబ్బా అన్నాడు. అవును సార్ అన్న. ఇదంతా నవ్వుతూ జరిగింది. సో అది యాక్సిడెంటల్గా మేము సంక్రాంతికి రావటం, అది అనుకున్నట్టు అది పే చేయటం, విపరీతంగా పే చేయటం, సో అన్నీ ఒకసారి కుదిరేసినాయి. అని ఇంక వదులుకోరా మిమ్మల్ని. అంటే మనం ఎంత గొప్ప సినిమా తీసినా, ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం 2 వారాలే అవుతుంది ఈ రోజులలో. మనం బాహుబలి తీసినా నెక్స్ట్ 3rd వీక్ 1 మహా అంటే 1 మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం మహా అంటే 2 వారాలు కదా. అంటే ఒకప్పుడు అలా లేకుండా 100 రోజులు నడుస్తున్నాయి కాబట్టి గుర్తుండి ఉండేవి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి? అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా, ఇంకా అసలు పాత సినిమాలాగా గుర్తుండిపోవాలి, ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి? గుర్తుండిపోయే సినిమాలు అంటే గుర్తుండిపోయే సినిమాలు తీయట్లేదని కదా. బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరన్నా గారు, నేను అనేది అదే కాదు. బాహుబలి లాంటి సినిమా తీసినా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు. ఇంకా అది మీరు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయండి. ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం కానీ, అట్ ది సేమ్ టైం బొబ్బిల్ రాజా వచ్చినాడు, గ్యాంగ్ లీడర్ వచ్చినాడు, ఘరానా మోడ్ వచ్చిన, ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక మార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది, ఎక్కువ ట్రావెల్ ఉండేది, మనకి ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి. అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది. ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు. కాబట్టి మీరు అన్నట్టు 3 నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని, అదే బాహుబలి. నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు, ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది. సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యామా, వెళ్ళామా, అంతే. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. ఓకే అండి, ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. ఫైనల్గా మన ఇమిటేషన్ అండ్ మిమిక్రీ రౌండ్ అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా, ఎట్లా ఎవరిది చేయాలి? నాకేం తెలుసు. ఇప్పుడు నాకు ఇది అవసరం అండి. దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చాలు, మళ్ళీ ఇదొక ట్యాగ్ అవసరం, మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటుంది చేయండి. సార్ ప్రాపర్గా పర్లేదు చేయండి. ఆల్రెడీ రావుగోపాలరావు ఇక్కడ చూశాను, బట్ అది వద్దు, ఇంకా రిపీట్. అది ఎవరికి తెలియదండి, మీరు చూసింది ఎవరు చూసుంటారు, అదే చేద్దాం. లేదు వద్దు కాదు ఎవరు చూసుంటారు, పర్లేదు. ఇంకా ఎక్కువ మంది నాకు వేరే అంత బాగా రావు, ఆయనదే బాగా వస్తుంది. నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి కాబట్టి అది చేసిన తర్వాత ఆయన చేద్దాం మళ్ళీ. ఇంకెవరు ఉన్నారు? ఏమయ్యా అని మోహన్ బాబు గారు చెప్పచ్చు. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే సంథింగ్ అలాంటి. అంటే ఓకే, రెగ్యులర్ విని ఉన్న వాయిస్లు వద్దు, కొంచెం రెగ్యులర్ ఏదన్నా. నాకు శ్రీనివాస్ రెడ్డి దగ్గర సిఎస్ఆర్ది బాగా చేస్తుండేవాడు. ఆయన దగ్గర ఒకటి సిఎస్ఆర్ గారిది ఉండేది కదా, ఆమెను పాచిక వేసినచో ద్రౌపదిని మనము ఏదో సంథింగ్ అలా వస్తుంది, సంథింగ్ అదొకటి. అలా కాకుండా మామూలుగా పర్సన్స్, ఓకే ఆర్టిస్టులను ఫెమిలియర్ పర్సన్ కాకుండా మన సెట్లో ఇమిటేట్ చేయడం అలాంటి బాగా చేస్తుంటారంటే సెట్లో వాళ్ళనే. అది మీకు వాళ్ళు ఎవరో తెలియదు కదా పర్టికులర్గా ఎవరైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే సరే, ఓకే ఆర్టిస్ట్ చేయండి లేండి. పోనీ ఒక మంచి ఆర్టిస్ట్ అనిల్ రావిపూడి అని చెప్పడానికి ఏదైనా ఒక జనరల్ సీన్, అప్పుడు మీకు ఒక స్టోరీ నరేషన్ ఇవ్వాలి. ఒక సీన్ స్టోరీ నరేషన్ ఇస్తే మీకు అర్థం అవుతుంది, సీన్ చెప్పగలుగుతుంటే అది అర్థం అవుతుంది. ఇంకేం తట్టట్లేదు. ఏంది సెట్లో మామూలుగా స్క్రిప్ట్ డిస్కషన్ అప్పుడు హీరోకి కానీ హీరోయిన్ కానీ చెప్తున్నప్పుడు ఫుల్గా యాక్ట్ చేసే అరుపులేనా? అట్లా అంటే ఆ మీటర్ ఎంత ఉందో అంతే చెప్తాం. ఇప్పుడు వెంకటేష్ గారిది చెప్పాలంటే మనకు అన్నపూర్ణమ్మ గారితో ఉంది, ఆ డైలాగ్ మీరు చూసింటారు. అది మన నరేషన్ లో కూడా అదే ఉంటుంది. ఊరికే ఇంట్లో కూర్చోబోతుంది చెప్పండి అన్నపూర్ణమ్మ గారిదే, నేను అన్నపూర్ణమ్మ గారు
అట్ట పిల్లని కాల్చుకు తినకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చుగా అంటే రణపూర్ణం అంటే అప్పుడు వెంకటేష్ గారు అంటారు 24 గంటలు నా కొంపలు ఏడుస్తుంటే కాయ ఎక్కడ కాస్తే నీ తలకాయ అంటారు. ఆ స్ట్రెస్సింగ్స్, ఆ కాయ తలకాయ అలాంటివి. సరే రాఘోపాల్ గారు చెప్పండి, ఇంకా ఏం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్. రాఘోపాలరావు గారిది ఈస్టుపురం మాస్టర్ గారి ఫస్ట్ సన్ను అతి కష్టమైన పరీక్షలో ఫస్ట్ వచ్చినందుకు తన ఇంటి పక్కన అతన్ని గెస్ట్గా పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్గా ఉందని సుష్టుగా పోంచేసి కాల్గేట్ పేస్ట్తో టూత్ పేస్ట్తో ఏదో సంథింగ్ తిని రెస్ట్ తీసుకున్నాడట. అలా ఏదో డైలాగ్ సూర్యుడు ఏదో చెప్పారు. అదే సెక్రటరీ ఆకాశంలో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, ఊకే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది, మడిసి అన్నాక కూతంత కళాపోసన ఉండాలా. వెరీ గుడ్. అవి నేను శ్రీదేవి పెళ్ళి అని చిన్నప్పుడు మిమిక్రీ క్యాసెట్స్ వచ్చాయి, ఆ మిమిక్రీ క్యాసెట్స్ వినేవాడిని బాగా. ఇది మనకి ఆ శ్రీదేవి పెళ్లి ఎంత హైలైట్ క్యాసెట్, శ్రీదేవికి పెళ్లి జరిగితే జితేంద్ర ఎత్తుకెళ్ళిపోతాడు అసలు. అది ట్విస్ట్, అది మీకు ఎంత ట్విస్ట్ అది గుర్తుందా? దానికి ఒక్కొక్కరి రాఘోపాలరావు అలో 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 అని చెప్పి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అది నేను ఎన్ని 100 సార్లు విన్నాను. అక్కడ కొంచెం అలవాటు, చిన్న చిన్న వాయిస్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కువ అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం చూస్తుంటారు? ఇంగ్లీషా, కొరియనా, లేదా ఏంటి? నేను హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, హిందీ ఎక్కువ చూస్తాను అన్నిట్లోకి. సో ఫస్ట్ నుంచి కూడా హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, తమిళ్ చూస్తాను, మలయాళం సెలెక్టివ్, ఏదైనా బాగుంది మనకి ఏదైనా కథకి హెల్ప్ అవుద్దంటే చూస్తాను. సో హిందీ తమిళ్ ఎక్కువ చూస్తాను. సో ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో ఏంటి వాట్ నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ఇప్పటికైతే ఏమి ఫిక్స్ అవ్వలేదండి. సో ఒకటి ఇందాక చెప్పాను కదా మీకు, ఒక డిఫరెంట్ జోనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో అదొకటి మైండ్లో ఉంది, ఒక లేడీ ఓరియంటెడ్ ఒకటి చేద్దాం అని ఉంది. సో అదొక డిఫరెంట్ జోనర్. ఇంత సక్సెస్ పీక్లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ లేడీ ఓరియంటెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎక్స్పెరిమెంట్ అవ్వదండి, 100% ఎక్స్పెరిమెంట్ అవ్వదు. ఓకే. మీరు ఇప్పుడు మీతో అన్నాను కదా, మీరు రేపు రిలీజ్ అయ్యాక చూడండి, దట్ ఇట్ షుడ్ బి ఏ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే ఏమన్నా హీరోయిన్ చెప్పారా లేదా? ఎవరికి చెప్పలా, సో అనుకుంటున్నా. అంటే ఇంత కమర్షియల్ పీక్లో సక్సెస్ అయినప్పుడు వేరే హీరోలు ఖర్చు ప్లేస్ ఉంటారు కదా, ఈ పాటికి ఆ ఛాన్స్ ఇస్తే ఐఎమ్ రెడీ. లేని పక్షంలో ఇది చెప్తున్నా నేను. సపోజ్ అంటే వాళ్ళకి అందరు హీరోలు బిజీగా ఉన్నారు, సో మన కోసం ఓ అని చెప్పి మనం ఎక్కువ సక్సెస్లో ఉన్నంతసేపు ఎక్కువ ఇచ్చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది తప్పితే, నిజంగా ఆ పాసిబిలిటీ ఉండి ఒక స్లాట్ ఏదైనా ఉండి ఎవరన్నా పెద్ద హీరోతో ఛాన్స్ ఉంటే ఐ కెన్ డూ. దాంట్లో అసలు ఒక క్షణం కూడా ఆలోచించేది లేదు. లేదు ఇంకా అది లేట్ అవుతుంది ఇప్పట్లో లేదు అనేది ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏదన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చేయాలి. అట్ ది సేమ్ టైం దాంతోపాటు F3 చేయాలని ఒక ఐడియా ఉంది. సో దీని తర్వాత చేస్తాం, ఇంకో సినిమా తర్వాత. సబ్జెక్ట్ రెడీ ఉందా F3కి? F3 ఐడియా జనరేట్ అయిపోయింది. సో మొన్ననే ఒక 2-3 డేస్ బ్యాకే అనుకున్నాను నేను. సో అదొక డిఫరెంట్ గోల. మళ్ళీ ఎఫ్కి ఏమైనా వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఎఫ్కి ఇంకా ఏం రాలా, బట్ క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాం. క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్గా వెంకీ గారిది వారు ఒక డిఫరెంట్ కొన్నాం. ఇంకొక హీరోని యాడ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాం. చూడాలి ఎవరు అవుతారు. వీళ్ళిద్దరు ఉంటూ ఇంకొక హీరోని ఎవరన్నా యాడ్ చేస్తే బాగుంటుందా అని ఒక ఐడియా ఉంది. ఇంకా ఏం ఫిక్స్ అవ్వాలి, ఇదంతా వేగ్గా అనుకున్నాం. మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ మారిపోద్ది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇవి ఆలోచిస్తున్నా. రేపు పొద్దున ఇంకొక 20 డేస్ తర్వాత 25 డేస్ తర్వాత ఇంకొకసారి మార్కెట్ అనలైజేషన్ చూసుకొని, మార్కెట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూసుకొని ఇంకొకసారి మళ్ళీ. మీరు ఎలాంటి డైరెక్టర్ మామూలుగా? అంటే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోతో పోవడానికి ఇష్టపడతారా, లేదు నా కాన్సెప్ట్ బాగుండి ఫలానా ఫ్లాప్ హీరో అయినా దానికి సూట్ అవుతాడంటే అతనితో వెళ్తారా? వెళ్ళగలిగే ధైర్యం ఉండే డైరెక్టరా? నాకు ఫస్ట్ నుంచి సపోజ్ ఇప్పుడు గోపీచంద్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు సక్సెస్ లేక ఉన్నారు, ఆయనతో కాన్సెప్ట్ మీకు బాగుంటుంది అనుకుంటే ఆయనతో చేయడానికి రెడీగా ఉంటాను. ఎవరితో రెడీ అండి. నాకు వీళ్ళతోనే చేయాలి, నేను ఎప్పుడు పర్టికులర్గా గిరిగీసుకొని కూర్చోలేదు. నిజంగా గోపీచంద్ గారు లాంటి హీరోకి ఏదైనా ఒక మంచి పాయింట్ కథ ఏదైనా తగిలితే చేయడానికి నేను రెడీ. నాకు ఇప్పటివరకు నేను అలాగే చాలా సినిమాలు అలా చేసుకుంటూనే వచ్చాను ఇంత దూరం. సో నేను కథనే నమ్ముతాను ఫస్ట్, ఆ కథనే బిలీవ్ చేసి వెళ్తాను నేను. అలా అని పెద్ద హీరో సినిమా వచ్చినా చేయకపోవడానికంటే అంతకంటే మించిన ఆపర్చునిటీ లేదు కదా. సో అది చేయాలని ఉంది నాకు. ఒకటే టార్గెట్ ఏంటంటే ఏ జోనర్ అయినా నేను డీల్ చేయగలను. ఓకే. కే విశ్వనాథ్ గారు లాంటి జోనర్లోకి వెళ్ళి కూడా ఏదైనా ఒక డిఫరెంట్ సినిమా చేయొచ్చా మనం? అసలు అది ఆలోచిస్తేనే అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఉంటుంది. దాన్ని మన స్టైల్లో మనం ఎలా చేయొచ్చు ఆ కంటెంట్ని. సో నాకేంటంటే జోనర్స్, ఒక డిఫరెంట్ జోనర్స్ టచ్ చేయాలి అన్నది కోరిక. సో అది చేసుకుంటూ వెళ్తాం.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నెక్స్ట్ F3కి కూడా తొందరగా రెడీ చేసుకోండి. Thank you. అండ్ మరి ఓకే, ఇంటర్వ్యూ సాటిస్ఫైడా మీరు? నా మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని మధ్యలో అడిగారు ఒక కాంట్రవర్సీ మర్యాద లేకపోతే మరి లేకపోతే అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే లేని డిస్కషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునా కదా? ఇప్పుడు ఇది 20% 30% ఇది ఉన్న దీనికి మనకి 80% మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోద్ది కదా. బట్ అది క్లారిటీ కూడా వచ్చేస్తుంది. క్లారిటీ కూడా ఇచ్చాం కాబట్టి ఓకే వెళ్ళండి. గుడ్, ఆ క్లారిటీ ఇవ్వాలి. నాకు డౌట్ అండి, అసలు గాసిప్ అంటే మీనింగ్ ఏంటి? గాసిప్ పుకారు. సో పుకారుకి ఫ్యాక్ట్ కాదు కదా. అవునా కదా? పుకారు అంటే ఏదో ఎవరో అనుకుంటుంటే విన్న వార్తే కదా. సో అది ఫ్యాక్ట్ కానప్పుడు దాని గురించి మనం అదేలే అంతే. సో అందుకే గాసిప్స్ అంటే సినిమాలో మంచి ఎక్స్పోజింగ్ సాంగ్, ఎక్స్పోజ్ మీన్స్ అది మసాలా సాంగ్స్ ఎలా ఉన్నాయో మా ఇంటర్లో కూడా కొన్ని మసాలాలు ఉండాలి కదా. అందుకే చెప్పా, లేకపోతే అది రాగానే ఎస్కేప్ అయ్యే వాళ్ళం కదా. ఏమీ లేదు కాబట్టి నీట్గా ఏముందో అది ఫ్యాక్ట్ మాట్లాడేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.